గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ వారం. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అయితే మాత్రం చాలా సంతోషంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటాయి కనుక ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో వాళ్ళ యొక్క అందరి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే మీరు కూడా కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల అయితే చాలా అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణం కనపడుతుంది. అలాగే ఏదైనా శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా, దూర ప్రయాణాలు చేసినా, విహారయాత్రలు చేసినా, లేదా విందు వినోద కోసం ప్రయత్నం చేసినా, లేదా తీర్థయాత్ర చేయాలనుకున్న కుటుంబంతో సంతోషంగా అందరితోటి బంధువులతో కలిపి మెలగడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా పరీక్షా విజయం కనపడుతోంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. కెరీర్కి సంబంధించినటువంటి ఒక అంచనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ కెరీర్కి సంబంధించినటువంటి ఎంపికల్లో కూడా ఏది సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే ఏది రకంగా ఎదరికి వెళ్ళాలి, ఏది మలుపు తీసుకోవాలనేటటువంటి ఆలోచనలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దానివల్ల ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గృహయోగ్యత, ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి కనపడుతోంది. అలాగే మీ పిల్లలకి సంబంధించి పిల్లల అభివృద్ధిలోకి రావడానికి, పిల్లల కోసం సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి మోటివేషనల్గా లేదా సపోర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోటి అంటే భర్తతోటి, భర్త భార్యతోటి ప్రేమాభిమానాప్యాయతలు పెరగడమే కాదు, వాళ్ళకి సపోర్టు అంటే వాళ్ళు ఎదగడానికి సపోర్ట్ చేయడానికి కూడా చక్కని అవకాశాలు, సపోర్టు బాగా కనపడుతుంది. ముఖ్యంగా సాంకేతిక విద్యల పట్ల, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల అవగాహన, ఆసక్తి బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా పదోన్నతులు, పదవీ అధికార యోగ్యతలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, సంతానానికి నూతన ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసే విషయంలో కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. అందరితో కూడా ప్రేమగా, అన్యోన్యంగా, ఆప్యాయతంగా మాట్లాడి అందరి మెప్పు పొందడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసే ప్రయత్నం చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసులు కానీ, రకరకాల పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి చక్కని మార్గం మీకు రాబోతోంది అని చెప్పచ్చు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. అధికమైనటువంటి ఖర్చులు చేయకండి. రుణాలు చేసి ఖర్చులు పెట్టడానికి లేదా వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి ప్రయత్నం చేయకండి. అయితే ఒకటే వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపార మార్గాల ద్వారా, అనేక రకాల ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశాలు మాత్రం మీకు చక్కగా రాబోతున్నాయి. కాబట్టి వాటిని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేయడం వల్ల కూడా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు, వ్యాపార లబ్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకున్నట్లయితే కనుక, ఆచితూచి లావాదేవీలు జరిపినట్లయితే కనుక అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు కూడా మీకు వసూలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బులు వృద్ధి అవ్వడము, పాలసీలు అలాంటివి ఏమైనా మెచ్యూరిటీ అవ్వడం, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు. కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయంగా ఈ వారం కనపడుతుంది. చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నా కూడా అలాంటి కోరికలన్నీ కూడా చాలా చక్కగా తీరుతాయి మీకు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా సమయస్ఫూర్తి, అక్కడ ఉండేటటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలతలు, అలాగే కాలం అనుకూలించడంతో పాటుగా గ్రహస్థితి అనుకూలించడము, చేసే పని యందు శ్రద్ధ, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఈ యొక్క వీసాలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా H1B వీసాల లాంటి వ్యవహార విషయాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి.
మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఈ వారం మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వారు, కొత్త రుణాలు తీసుకునేటటువంటి వారు, రుణాలు తీసుకుని వ్యాపారం ప్రారంభించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగానే కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారికి, భూముల మీద పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి, లేదా ఏదైనా స్థలాలు కొనేటటువంటి వారికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా వెండిలో కానీ లేదా బంగారంలో కానీ స్థిరాస్తుల్లో కానీ ఎందులోనైనా సరే ఎక్కువగా పెట్టుబడులు పెట్టచ్చు. షేర్లోను ట్రేడింగ్లో కూడా స్వల్ప ఆదాయ మార్గాలు, స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా అలాంటి విషయాలు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని షేర్లు ట్రేడింగ్ల జోలికి వెళ్ళండి. మామూలుగా జాతకంలో బలం లేకుండా చేసేటటువంటి వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి కాబట్టి సాధారణంగా అందరూ కూడా జాతకాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. ఇక సంతానం విషయంలో శుభ సమాచారం కనపడుతోంది. ఉద్యోగ వ్యవహార విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి చదువుల పట్ల, పిల్లలకు సంబంధించినటువంటి కెరీర్ పట్ల మీరు బాగా ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. పిల్లల విజయం కోసం మీరు కూడా చాలా చక్కగా ప్రాకులాడే ప్రయత్నం చేస్తారు. ప్రేమికుల మధ్య కూడా సంబంధాలు మెరుగవడంతో పాటుగా కలయికలు, ప్రేమ వ్యవహారాలు చిగురించడము, కొత్త వాళ్ళని ప్రేమిస్తుంటే కనుక వాళ్ళకి మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పడానికి అనుకూలతలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వాహనాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే వాహనాలు నడిపేటప్పుడు బాగా స్పీడ్గా నడిపేయకండి, లేదా ఆచితూచి వ్యవహరించండి. మీరు సరిగ్గా వెళ్ళిన పక్కవాడు సరిగ్గా రాకపోవడం వల్ల యాక్సిడెంట్లు అడిగి కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. అయితే దూర ప్రయాణాలు మాత్రం లాభిస్తాయి కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి పరిస్థితులు అనుకూలము, వాతావరణం అనుకూలంతో పాటుగా పంట లాభాలు కనపడుతున్నాయి. అయితే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి మాత్రం చాలా కృషి చేస్తారని చెప్పొచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. ఏదైనా క్రయ విక్రయాలు జరిపే వారికి కూడా ఆదాయ లాభాలు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్యా సంబంధమైన విషయాల పట్ల అనుకూలతలు, చదువుకునేటటువంటి వారందరూ కూడా చక్కని అవకాశాలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు చదువుకునే వారు కూడా పార్ట్ టైం జాబుల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగస్తులు అనుకూలమైనటువంటి వాతావరణ మార్పు కనపడుతుంది. స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. విదేశీపరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి స్త్రీలకు అనుకూలంగా కనపడుతోంది. పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల ద్వారా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గుతాయి. పోటీతత్వంతో వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా సమయాన్ని, కాలాన్ని అర్థం చేసుకోవడము, లేదా ఆన్లైన్ పరమైనటువంటి విషయాలని, లేదా కంప్యూటర్ని, లేదా ఇంటర్నెట్ని ఉపయోగించుకుని చేసే వ్యాపారాల ద్వారా విశేషంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేదా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా దానికి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి. ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే కింద కామెంట్ల రూపంలో మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.